హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే కొరియన్ కనకరాజు మన వరుణ్ సందేశ్ గారి బర్త్డే సందర్భంగా అయితే టీజర్ అయితే వదిలారు. దాన్ని అయితే ఇప్పుడు మనము ఒక లుక్ వేసేద్దాము. ఇంకా టీజర్లో ఏమేమి ఉన్నాయి, గ్లిమ్స్లో ఏమేమి ఉన్నాయి, ఆ గ్లిమ్స్లో ఇంకేమన్నా రివీల్ చేశారా లేదా అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లిమ్స్ అయితే చూసేద్దాం. ఓపెన్ చేసిందే కొరియాలో అయితే ఓపెన్ చేశారు. మన సత్య గారిని అయితే కుమ్మేస్తారు స్టేషన్లో పెట్టి. ఎందుకు ఏంటి అనేది అయితే అర్థం కావట్లేదు. మనం ఇంకా ముందుకెళ్ళి అయితే చూద్దాము. అర్థమైతుంది. అనంతపురమా పెనుగొండ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఇదేందో అనంతపురం పెనుగొండ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అంటా ఉన్నాడు. అనంతపురం నుంచి కొరియాకి ఎట్లా వెళ్ళినాడు, ఇదంతా మూవీలో చూడాల్సి ఉంటుంది అనుకుంటాం మనము. సత్య గారి క్యారెక్టర్ అయితే ఈ మధ్య చాలా సినిమాల్లో కనపడుతుంది. ఈ 2026లో అయితే సత్య గారు రాక్ అండ్ రోల్ చేయబోతున్నారు అనేసి అయితే నాకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా ముందుకెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఈ మన మెరా హీరోయిన్ కూడా వచ్చేసింది. మన మెరా హీరోయిన్ దీంట్లో హీరోయినా లేదంటే ఏదైనా క్యారెక్టరా వచ్చి తనైతే సబ్ టైటిల్స్ చెప్తాను. తనకు కొరియన్ లాంగ్వేజ్ వచ్చినట్లయితే మనకు అర్థం అవుతుంది ఈ టీజర్లో. చూద్దాం. ఇదేందో మిస్టీరియస్ బాక్స్ లాగా అయితే అనిపిస్తుంది నాకు. దీని మీద మూవీ అంతా ఉండబోతుందా, మీకేమనిపిస్తుంది? నాకైతే కంపల్సరీ అనిపిస్తుంది. కొరియా వాళ్ళకి చెందినటువంటి ఈ బాక్స్ కోసం అయితే మన హీరో వెళ్ళి ఆ బాక్స్ దొంగతనం చేసేదానికి ఏమన్నా వెళ్ళి ఆ బాక్స్ వల్ల ఏమన్నా దొరికిపోతాడేమో అని కూడా నాకైతే అనిపిస్తుంది. ఆ బాక్స్ గురించి మూవీ అంతా ఉండబోతుందేమో, చూద్దాం. లుంగిలో వచ్చాడు అన్న. టాటూ కూడా భయంకరంగా ఉంది. కత్తి ఆ లుంగి ఆ లొకేషన్ అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏంద్రా నరుగుడు. ఇంకా మనం క్లాసికల్ మూవీస్ జోలికి వెళ్ళే మైండ్ థాట్ లేనట్టున్నాను వరుణానికి. ఏందో ఒకే నరుగుడుగా ఉన్నది. చూద్దాం. లుక్ అయితే అరాచకంగా ఉన్నది. ఎందుకు మనకి ఇవన్నీ? ఏదో ఒక మంచి లవ్ స్టోరీ తీసుకోవచ్చు కదా. నాకు గద్దలకొండ గణేష్ మూవీ చూసుంటే మీరు ఆ వైబ్స్ అయితే కొడతా ఉన్నాయి. చూద్దాం ఏమవుతుందేమో. కళ్యాణ్ బ్లూగా ఉన్నాయి. కొరియన్ భాష మాట్లాడుతూ ఉన్నాడు. ఐఎమ్ బ్యాక్ అనేసి అయితే చెప్పాడు కొరియన్ భాషలో. మరీ క్రేజీగా ఉంది క్యారెక్టర్ అయితే. చూడాలి, ముందు చూద్దాం. వీడు మన కనకరాజు కాదండి, మరి టైటిల్ పడుతుంది చూడు. టైటిల్లో కూడా ఆ బాక్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. చూద్దాం ఆ బాక్స్ గురించి ఉండబోతుందేమో. కొరియా వాళ్ళకి చెందినటువంటి ఏదన్నా క్రేజీ బాక్స్ అయి ఉండొచ్చు అది. చూద్దాము మూవీ ఎలా ఉండబోతుందో. సమ్మర్ 2026 అంట.
గ్లిమ్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. టైటిల్ రివీల్ కూడా బాగానే చేశారు. హ్యాపీ బర్త్డే టు అవర్ కనకరాజు అనేసి అయితే టైటిల్ గ్లిమ్స్లో అయితే వేశారు. సమ్మర్ 2026లో అయితే రిలీజ్ అవుతుంది. ఈ సమ్మర్కి అయితే ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. ఐఎమ్ బ్యాక్ అనేసి అయితే ఒక్క వర్డ్, అది కూడా జపనీస్లో అయితే మాట్లాడారు అన్న. చూద్దాము మూవీ ఎలా ఉండబోతున్నదో. నాకు మూవీ బాగుంటే చాలు. ఓవరాల్గా ఎలా తీసినా, ఏ సబ్జెక్ట్ మీద తీసినా, ఏం చేసినా కానీ మూవీ ఓవరాల్గా బాగా ఉంటే చాలు. చూద్దాం, ఐ హోప్ సో. అన్నకి మంచి హిట్ పడుతుందో లేదో వరుణ్ అన్నకి. వరుణ్ అన్న ఒక గట్టి విలన్ క్యారెక్టరైజేషన్ అయితే నాకు బాగా సెట్ అవుతాడు అనిపిస్తుంది. కానీ ఈ మూవీలో హీరోగానే చేస్తూ ఉన్నాడు. విలన్ క్యారెక్టర్లో ఏమన్నా ట్రై చేయొచ్చు అనేసి నాకు అనిపించింది. మీకేమనిపించింది అప్పుడు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. మంచి మంచి కంటెంట్ అప్డేట్లు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. బై బై నౌ, జై హింద్.